తెలుగుమిత్రులకి స్వాగతం. ఈరోజు మార్కెట్లో చిన్న కరెక్షన్ వచ్చింది. వాలటైలిటీ కొంచెం ఈరోజు జాగ్రత్తగా వినండి. వాలటైలిటీ ఇంక్రీజ్డ్. సో వాలటైలిటీ ఇంక్రీజ్డ్ ఎంత బై 3%. అంటే విక్స్ అంటారు దీన్ని, వాలటైలిటీ ఇండెక్స్. జస్ట్ సబ్జెక్టుగా అర్థం చేసుకోండి అంతే, దీన్ని టేక్ ఇట్ యాజ్ ఎ సబ్జెక్టు. సో ఇష్యూ ఏంటంటే ఈరోజు 10,800 ప్లస్కి వెళ్ళి 10,700కి దిగిపోయింది. అంటే సమ్వేర్ ఇన్ బిట్వీన్ మధ్యలో ఉంచి పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్. సో నేను చెప్పేది ఏంటంటే వాలటైలిటీ ఇండెక్స్ పెరగటం ఒక రీజను. అంటే పైకి కిందకి కొంచెం 100-150 పాయింట్లు పైకి వెళ్ళటం, 100-150 పాయింట్లు కిందకి దిగటం. అంటే ఆల్మోస్ట్ ఈరోజు చెప్పాలంటే 150 నుంచి 200 పాయింట్ల రేంజ్. అంటే రేంజ్ పెరుగుతుంది. అంటే వాలటైలిటీ అంటే ఏంటంటే రేంజ్ పెరుగుతుంది, కిందకి వచ్చేస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అంటే ఓ పక్కన పెంచేస్తారు, మళ్ళీ ఇంకోసారి ఓ పక్కన దించేస్తారు. ముఖ్యంగా రేపు సెటిల్మెంట్ కదా, వీక్లీ సెటిల్మెంటు సహజం. రేపు మరి ఇంత వాలటైలిటీ ఉండకపోవచ్చు, బట్ ప్రాక్టికల్లీ రేపు సెటిల్మెంట్ కాబట్టి ఇది 10,600, 10,800 అంతే. మీరేదో ఓవర్గా మార్కెట్లు పడిపోతాయని లేకపోతే ఇంకేదో పెరిగిపోతాయని అట్లే ఎక్స్పెక్ట్ చేయకండి. యూరోపియన్ మార్కెట్స్ కొంచెం స్లోగానే ఉన్నాయి, ఈరోజు నెగిటివ్లో ఉన్నాయి. అదొక రీజన్ ఈరోజు కొంచెం మార్కెట్ తగ్గడానికి. అంటే యూరోపియన్ మార్కెట్లోనూ కరెక్షన్ స్టార్ట్ అయిపోయిందని అన్నట్టుగా మన వాళ్ళు కొంతమంది ఔత్సాహిక కళాకారులు తగ్గించారు, అంటే పడేశారు. బట్ ఏంటంటే మార్కెట్ ఈజ్ స్టిల్ ఇన్ బుల్ గ్రిప్ నుంచి సడన్గా బేర్స్ చేతిలోకి మార్కెట్ వెళ్ళదు ఎప్పుడు. అంటే నార్మల్గా వెళ్ళదు. ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటే, ఈవెంట్స్ ఉంటే, స్పెషల్ న్యూస్ ఉంటే అప్పుడు జరుగుతాయి, అదర్వైజ్ నడుస్తాయి. మరి మార్కెట్లు ఎప్పుడు కరెక్షన్లోకి వస్తాయి? బుల్స్ లిక్విడేషన్ మొదట స్టార్ట్ చేయాలి. ఓకే ఇప్పుడు చాలులే, ఇక ఈ స్టేజ్లో మనం కొట్టేద్దాం, వదిలేద్దాం అనుకోవాలి. అంటే ప్రాఫిట్ బుకింగు క్లియర్గా బుల్స్ చేతిలో ఉంది. మార్కెట్ బై చేసుకుంటూ 10,200 దగ్గర నుంచి కాన్స్టెంట్గా బై చేసుకుంటూ వెళ్తున్నారు. 10,200 దగ్గర నుంచి కాన్స్టెంట్గా బై చేసుకుని వెళ్ళిన వాళ్ళు పెద్ద ఆపరేటర్స్ దాదాపు 11,000కి కనబడుతున్నది. 11,000 కనబడుతున్నది. అంటే మధ్యలో ఏదైనా దేర్ మే బి సమ్ మేజర్ ఈవెంట్ విచ్ మే ప్లే స్పాయిల్ స్పోర్ట్. అది ఎవరి చేతిలో లేదు, అప్పుడు వచ్చేయచ్చు. అదర్వైజ్ ఈరోజు జరిగింది కేవలం ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే. అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ సహజం, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అది ఎక్కువేమీ లేదు, 93 పాయింట్స్ వచ్చింది. అంటే 93 పాయింట్స్ మైనస్ అంటే ఇది ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే. ఇది సెల్లింగ్ మొదలైందని కానీ లేకపోతే మార్కెట్స్ వీక్గా ఉన్నాయని కానీ అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి ఎగ్జంప్షన్ తీసుకోవద్దు. మార్కెట్లు వీక్ అంటే ఎప్పుడంటే 10,400 అండ్ బిలో, అక్కడ మీరు అనొచ్చు ఎస్. ఎందుకంటే ముందు శాంపిల్గా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత ఆ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అయితే జనరల్గా చూడండి, పుల్ బ్యాక్ ర్యాలీ అంటారు. బాగా మార్కెట్లు తగ్గినప్పుడు చిన్న పుల్ బ్యాక్ ర్యాలీ వస్తుంది. అది పుల్ బ్యాక్ ర్యాలీ ఎంత వస్తుంది? 1-2 రోజులు వస్తుంది, అంతకని ఎక్కువ ఛాన్స్ లేదు. పుల్ బ్యాక్ ర్యాలీ అంటే ఏంటంటే బాగా కొంచెం మార్కెట్ పడిపోయినప్పుడు ర్యాలీ వస్తుంది కదా, పుల్ బ్యాక్ ర్యాలీ. అది వచ్చిన తర్వాత మళ్ళీ నిలబడుతుందో లేదో చెప్పలేము, మళ్ళీ తగ్గొచ్చు. అలాగే మార్కెట్లు పెరుగుతున్నప్పుడు అక్కడ ఏం చేస్తారంటే
బుల్స్ లిక్విడేషను స్టార్ట్ అవుతుంది, అంటే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఆ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి అక్కడ కొంచెం ఏమైనా తేడా కనపడితే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ షార్ట్ సెల్లింగ్ కూడా వస్తుంది. కొంతమంది షార్ట్ సెల్లింగ్ కూడా చేస్తారు. ఈ ప్రాఫిట్ బుకింగ్ షార్ట్ సెల్లింగు పోటీ పడితే, అంటే షార్ట్ సెల్లింగ్ కొంచెం స్పీడ్ ఎక్కువ అందుకుంటే మరికొంతమంది ప్రాఫిట్ బుక్ చేయడానికి ప్రయత్నించి ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న పొజిషన్స్ తగ్గించుకుంటారు. ఇది అన్లెస్ దే ఆర్ బిగ్ ప్లేయర్స్. బిగ్ ప్లేయర్స్ అయితే చెల్లించరు, పట్టించుకోరు. సరే అమ్ముతున్నావు అమ్ము అంటారు, అమ్ముకో అయితే అమ్ము చూస్తానంటారు. అంటే అట్లా అమ్ముకో చూస్తానన్న పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అక్కడ 100-150 పాయింట్లు తగ్గితే 1% 2% తగ్గాక మళ్ళీ ఆ మర్నాడు వెళ్ళి మొదలు పెట్టేస్తారు. మర్నాడు కూడా వాళ్ళు గొడ్డలు దించుకుని అరుచుకుని ఏదో అన్నట్టు అంటారు కదా, అట్లాగా మర్నాడు కూడా వాళ్ళు మళ్ళీ షార్ట్ సెల్లింగ్కి ట్రై చేస్తారు. జనరల్గా సహజం. అంటే ఆ టెంపో మెయింటైన్ చేసి కొంచెం భయపెట్టాలని. అట్లా వాళ్ళు నెక్స్ట్ షార్ట్ సెల్లింగ్ మొదలు పెట్టేటప్పటికి మధ్యలో ఎక్కడో వీళ్ళు అందుకుంటారు, మళ్ళీ ఫటాఫట్ ఈ మళ్ళీ బుల్స్ ఎప్పుడైతే మళ్ళీ అందుకుంటారో అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. మరొకసారి మళ్ళీ వీళ్ళు ఎంబడబడుతుంటారు షార్ట్ కవరింగ్కి. ఇలా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు షార్ట్ సెల్ చేయటం, అక్కడ ట్రాప్ అయిపోవటం అంటే మళ్ళీ అక్కడ కవరింగ్ చేసుకోవడానికి ఇబ్బంది రావటం, మళ్ళీ కష్టాలు పడి లాస్ బుక్ చేసుకుని షార్ట్ కవర్ చేసుకోవటం, ఇలా చేస్తుంటారు. అందువల్ల అంచెలంచెలకు పైకే పోతుంది, పడినెవరు అంటే కొద్దిగా తగ్గినట్టు తగ్గి మళ్ళీ అందుకుంటుంది. ఇప్పుడు ఎక్కడున్నాము అంటే దిస్ ఈజ్ మార్చింగ్ టువార్డ్స్ 11,000. సో 11,000లోకి వెళ్ళేలోగా చిన్న కరెక్షన్ ఇది. రేపు కూడా దేర్ ఆర్ ఛాన్సెస్ ది మార్కెట్ మే అండర్గో సమ్ కరెక్షన్. అయితే మ్యాక్సిమం 10,600, ఒక 100 పాయింట్ల కంటే ఎక్కువ కరెక్షన్ నేను చూడటం లేదు, అని కనిపించడం లేదు. అంటే దట్ వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో. ఎవరెవరు వస్తారో, అతిరథులు మహారథులు ద్వీపాంతరవాసులు వచ్చారనుకోండి, బిగ్ ప్లేయర్స్. ఆ ద్వీపాంతరవాసులు బై చేస్తే గట్టిగా పెరిగిపోతుంది, లేదా సెల్లింగ్ చేసే ద్వీపాంతరవాసులు దిగారనుకోండి గట్టిగా అయితే తగ్గుతుంది. దట్ వీకెనా, అందుకనే మనం చెప్పలేము. కానీ మామూలుగా ఇక్కడ నార్మల్ ఇండికేషన్స్ ఏం కనపడుతున్నాయంటే 100 పాయింట్స్ ఇక్కడ ఉన్న పొజిషన్ నుంచి ఒక 100 పాయింట్స్ డౌన్ కనపడుతున్నది. అంటే 100 పాయింట్స్ డౌన్ అంటే 10,600. మళ్ళీ 10,600కి వచ్చినట్టు ఉంటే దగ్గరకు వస్తే మళ్ళీ ఇక్కడ బయింగ్ రావచ్చు. బయింగ్ వచ్చి మళ్ళీ దీన్ని 10,800 వరకు తీసుకెళ్ళవచ్చు. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను అంటే, నేను ఎక్స్పెక్టేషనే చేస్తున్నాను. అసలు ఏం జరుగుతుంది అనేది మనం అందరం ఉత్కంఠతో చూద్దాం. రేపు ఏంటి జరగబోవచ్చు అంటే, వాలటైలిటీ ఇండెక్స్ పెరుగుతున్నది కాబట్టి, ఈరోజు పెరిగింది కాబట్టి ఈ స్వింగు వాలటైలిటీ పెరగవచ్చు. 10,700 దగ్గర ఉన్నది 10,600 వైపు రావడానికి ప్రయత్నించడం. అంటే వాలీబాల్ తెలుసు కదా, ఫుట్బాల్ తెలుసు కదా మీకు అందరికీ. ఈ ఫుట్బాల్ ఏంటి, వాళ్ళు అక్కడ ఉంటారు కదా, ఒక వర్గమేమో అటుపక్క తీసుకెళ్ళి గోల్ చేయాలి, ఇంకొక వర్గమేమో ఇటుపక్క తీసుకొచ్చి గోల్ చేయాలి. వీళ్ళిద్దరూ వాళ్ళు అటు నెట్టడానికి, వీళ్ళు ఇటు నెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. మరి ఫుట్బాల్ అదే కదా జరుగుతుంది, చాలా ఉత్కంఠతోటి నడుస్తూ ఉంటుంది. అలానే రేపు ఏమిటి పాసిబిలిటీ అంటే, ఈ బేర్స్ 600 దాకా తీసుకెళ్ళటానికి, బుల్స్ 800 పైబడి తీసుకెళ్ళటానికి ఇద్దరూ ఖచ్చితంగా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. అంటే రేపు వన్ సైడెడ్గా ఉండే అవకాశాలు తక్కువ. మనమే దేవుళ్ళం కాదు, అంటే ఉన్న టెక్నికల్ పొజిషను, తర్వాత ఆప్షన్ చేయను, వీటిని చూసి చెప్తున్నాను. ఎందుకంటే రేపు సెటిల్మెంట్ కదా, వీక్లీ సెటిల్మెంట్ కదా. సో ఈ నేపథ్యంలో ఏం జరగవచ్చు, వాళ్ళు బలాబలాలు ఎవరికి స్ట్రెంగ్త్ ఉంటే వాళ్ళు 800 వాళ్ళు బుల్స్ స్ట్రెంగ్త్ ఎక్కువ స్ట్రెంగ్త్ చూపిస్తే రేపు అటు వెళ్ళిపోతుంది, బేర్స్ చూపిస్తే ఇటు వస్తుంది. బట్ 700 దగ్గర నుంచి 100 పాయింట్లు అటు 100 పాయింట్ ఇటు కనపడుతున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రేడింగ్ చేయాలి. నంబర్ 1. నంబర్ 2, 10,600 వైపు వస్తే, అటువైపు వస్తే 10,600 దగ్గరికి వచ్చిన తర్వాత షార్ట్ సెల్లింగ్ చేయకూడదు. ఇది మామూలుగా లెక్క ప్రకారం టెక్నికల్గా
10,600కి దగ్గరలో వస్తే 10,620, 625, 630 అయ్యో పడిపోయింది ఇంకా ఫినిష్ అనుకొని అక్కడ షార్ట్ సెల్లింగ్ చేయకూడదు. అలాగే 10,800కి వెళితే ఆ రేంజ్లో ఫ్రెష్ బయింగ్ కూడా చేయక్కర్లేదు. ఎందుకనంటే అక్కడ 10,800 కొంచెం ఎక్కువే, గగనమే. అంటే 10,800 నుంచి వాళ్ళు తరుగుతారు, 10,600 నుంచి వీళ్ళు తరుగుతారు. అందువలన సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఇది గమనించాల్సిన విషయం. అయితే ఈరోజు ఉన్న వాలటాలిటీ రేపు ఉంటుందంటే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే చిన్న ఆప్షన్ బయర్స్ డబ్బులు కరిగించే వాళ్ళ డబ్బులు ఆప్షన్స్ కరిగించేయటం కోసం పెద్ద మూమెంట్ తీసుకురారు. తప్పనిసరి అనుకో అయితే తప్ప వీక్లీ సెటిల్మెంట్కి ఏం చేస్తారంటే పెద్దగా మూమెంటు సేమ్ అంటే థర్స్డే రోజున పెద్ద మూమెంట్ రానివ్వరు. పెద్ద మూమెంట్ వస్తే ఏమవుతుందంటే ఇటో అటో స్పీడ్గా వెళ్ళిపోతే ఏమవుతుంది, ఒక వన్ సైడెడ్ అయిపోతుంది కదా గేము. అట్లా కానివ్వరు. కొంచెం అటు తీసుకెళ్ళి అటువైపు కరిగిస్తారు ఆప్షన్స్, ఇటు తీసుకొచ్చి ఇటు కరిగిస్తారు, అటు ఇటు చేసి అవి ఇవి ఆప్షన్ బయర్స్ అంటే ఆప్షన్ బయర్స్ ఉంటారు కదా, పుట్స్ కాల్స్ దగ్గరగా ఉన్నవి 10,700కి దగ్గరగా ఉన్న పుట్స్ కాల్స్ రెండింటినీ కరగబెట్టేస్తారు. ఈ ఆప్షన్ సెల్లర్స్ దే ఆర్ వెరీ యాక్టివ్, అలర్ట్. వీళ్ళు కాస్త కొంతమంది అయితే కలిసిగట్టుగా అండర్స్టాండింగ్తో కూడా పనిచేస్తారు. నిఫ్టీలో కొంచెం తక్కువే అనుకోండి ఛాన్స్, అయినా కానీ అండర్స్టాండింగ్ తోటి చేసే అవకాశాలు చేయొచ్చు కూడా. అంటే 10,750, 10,650 ఈ మధ్య 100 పాయింట్లు ఉన్నది చూసారా, అక్కడ పుట్స్ని కాల్స్ని కరిగించడానికి గట్టిగా ట్రై చేసి జీరో చేసేస్తారు. వాటిని 40కి 50కో కొనుక్కుంటారు, 3,000 ఫినిష్ అట్ జీరో. ఓన్లీ ఎక్సెప్షనల్ కేసెస్ ఒక వన్ సైడ్కి వెళ్ళటానికి. బట్ రేపు ఏంటంటే నేనేమి ఎక్స్పెక్ట్ చేయటం లేదు అలా వన్ సైడ్కి వెళ్ళిపోతుందని. 600 దగ్గరికి వచ్చిందంటే మళ్ళీ అటు వెళ్ళిపోతుంది. 750 దాటి పైకి వెళితేనేమో మళ్ళీ అటు నుంచి తరువుకు వచ్చేస్తారు. కాబట్టి 650, 750 మధ్యనే గేము చూసుకోవాలి జాగ్రత్తగా. ఆ తర్వాత 750 దాటినా ఏమైనా పొజిషన్స్ ఉంటే బయటకు వచ్చేయటం, 650 కంటే తగ్గుతుంటే ఇంక దిగువకి వెళ్తున్నా కానీ బెటర్ అవాయిడ్. ఈ 650, 750 మధ్యనే ఇక్కడ దీన్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్కి అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది స్మాల్ పుట్స్ స్మాల్ కాల్స్ కొనుక్కుని అది రేపు చెప్పాలంటే లాటరీ డే, గ్యాంబ్లింగ్ అని కూడా అనటానికి లేదు, లాటరీ వేస్తుంటారు. చిన్న స్మాల్ పుట్స్ స్మాల్ కాల్స్ కొంటుంటారు. వస్తే వచ్చేస్తుంది, వస్తే 2 రెట్లు 3 రెట్లు 4 రెట్లు 5 రెట్లు 10 రెట్లు వచ్చేస్తుంది, లేకపోతే పోతుంది. ప్రిపేర్డ్ లాటరీ టికెట్ కొనుక్కున్నట్టే రేపు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది ఈ వీక్ డే ఎవ్రీ థర్స్డే చేసే పని ఇది. మంత్లీ సెటిల్మెంట్ అయితే అసలు చెప్పక్కర్లేదు, ఇంకా ఎక్కువ మంది ఉంటారు. సో ఆ లాటరీ టికెట్లు కట్టే వాళ్ళందరూ ఆట కట్టించడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు పెద్ద వేరియేషన్ తీసుకురాకుండా దగ్గరగా అటు ఇటు ఉన్న వాటిని కరిగించేస్తారు, ఫినిష్. దాదాపు 100 పాయింట్లకి ఎర్త్ పెట్టేస్తారు. 100 పాయింట్లు అటు 100 పాయింట్లు ఇటు కరిగేలా మ్యాక్సిమం ట్రై చేస్తారు, లేదా బాగా కన్సిడరబుల్గా తగ్గేలా చేస్తారు. ఫైనల్గా ఏంటంటే వీళ్ళు బుక్ అయిపోతారు. అందుకని థర్స్డే ట్రేడింగ్ చేయాలంటే ఆప్షన్స్ ముఖ్యంగా ఈ లాటరీ టికెట్లు కొనుక్కునే వాళ్ళు ఎలాగో అదే చేస్తారు. వి కాంట్ ప్రివెంట్. అదర్వైజ్ ఏంటంటే ఆప్షన్ బయింగ్ కొంచెం ఎక్కువ రిస్కే. అంటే ఆప్షన్ బయింగ్లో థర్స్డే రోజున డబ్బులు సంపాదించడం కొంచెం కష్టమే. తగిలితే లాటరీ లానే, బట్ ప్రాబబిలిటీ చాలా తక్కువ. అందుకని మార్కెట్ని పెద్ద వన్ సైడెడ్ వెళ్ళనివ్వరు. మీరు గమనించండి కావాలంటే. ఎక్సెప్షనల్గా ఏంటంటే ఒక్కోసారి వాళ్ళ కంట్రోల్లో ఉండదు, ఇట్స్ నాట్ ఇన్ దేర్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కూడా మార్కెట్ పెరుగుంటే 800 ప్లస్ అంటే పెరిగి నిలబడి ఉంటే రేపటికి కొంచెం ఆలోచించవచ్చు, తగ్గితే తగ్గొచ్చు అని, లేదా పెరిగితే పెరగొచ్చు అని. వన్ సైడ్ తగ్గటానికి లేదా పెరగటానికి. కానీ వాళ్ళు ఏం చేశారు, చక్కగా ఒక 100 పాయింట్స్ కరెక్షన్ తీసుకొచ్చారు. ఈ కరెక్షన్ కవర్ చేసుకుంటారా, లేకపోతే ఇంకా కరెక్షన్కి వెళ్తారా? ఆ ప్రాబబిలిటీ 50 పాయింట్ల దగ్గరే ఉంది.
ఇటు నుంచి 50, ఇటు నుంచి 50, మ్యాక్సిమం లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్లు ఇవి. 10,750, 10,650 ఈ మధ్యన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అది అర్థం చేసుకోండి. అందుకని లాటరీలు టికెట్లు లాగా లాటరీ వేసేవాళ్ళు ఎలాగో చేస్తారు, నేను చెప్పేది ఏం లేదు, వాళ్ళకి చెప్పక్కర్లేదు. అదర్వైజ్ రేపటి వరకు ఏంటంటే ఆప్షన్ బయ్యింగ్ రిస్క్తో కూడుకున్నది. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ దో వాలటైలిటీ ఇంక్రీజ్ అయినా వాళ్ళ అడ్వాంటేజ్ ఈ ఆప్షన్ బయర్స్కి ఇవ్వరు. ఎందుకంటే అలా తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకొచ్చేస్తారు. వాళ్ళతో పాటు పైకి వెళ్ళటం, వాళ్ళతో పాటు కిందకి రావటం అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. దేర్ విల్ బి బ్రిస్క్ యాక్టివిటీ, దే విల్ బి వెరీ యాక్టివ్, చాలా యాక్టివ్గా ఉంటారు. అది సంగతి. సో మార్కెట్ ఇది. తర్వాత నెక్స్ట్ థీమ్ ఏంటంటే మార్కెట్ కార్లో కరెక్షన్ స్టార్ట్ అయిపోయిందా, మార్కెట్ ఈజ్ పాయిజ్డ్ ఫర్ కరెక్షన్, వెదర్ కరెక్షన్ ఈజ్ ఇన్ ది ఆఫింగ్, ఇది క్వశ్చన్. మార్కెట్లో కరెక్షన్ వచ్చిందా? ఎందుకంటే ఇన్వెస్టర్స్ యాంగిల్లో చెప్తున్నాను నేను. ఇప్పుడు వరకు ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలండి? తగ్గినప్పుడు కొనుక్కోవాలంతే. పెరిగినప్పుడు ఎగబడి కంగారు పడిపోయి ఇంకా ఎంతకీ తగ్గటం లేదు, ఎంతకీ తగ్గటం లేదేంటి, ఇంకా తగ్గదేమో. ఎవరో ఒక ఆయన నాకు ఫోన్ చేసి అడిగేశాడు కూడా గట్టిగా, ఏమండి మార్కెట్లు మీరు కరెక్షన్ అంటున్నారు చాలా రోజుల నుంచి అంటున్నారు, పెరుగుతూ పోతున్నాయి కదండి, అసలు కరెక్షన్ వస్తుందంటారా అన్నాడు. నేనేం చెప్పేది? సో తగ్గుతుంది అంటున్నారు, తగ్గటం లేదు, పెరుగుతూ వచ్చింది అంటే ఐ వెంట్ రాంగ్ అని. బట్ ఐ వెంట్ రాంగ్ అన్న విషయం అది నేనైతే ఒప్పుకోను కదా. ఎందుకని అంటే 10,000 కాదు 11,000కి వెళ్ళిపోవచ్చు కదా కానీ అక్కడ నిలవదు కదా, నిలవదని నేను నమ్ముతున్నాను కదా. అంటే నేను అన్నాను, ఇంత పెరిగిన తర్వాత, ఇంత రికవర్ అయిన తర్వాత కరెక్షన్ రాకుండా ఎలా ఉంటుంది? కాకపోతే కరెక్షన్ వస్తుంది, మన పేషెన్స్ అంతా అయిపోయాక వస్తుంది. రోజు ఎదురు చూస్తుంటే రాదు, ఎప్పుడో తీరిగ్గా దానికి కన్వీనియంట్గా ఉన్న టైంలో వస్తుంది, చప్పా పెట్టకుండా. కాబట్టి ఇంకా తగ్గదు, ఇక్కడే ఉంటుంది అనేటువంటి ఆలోచన మైండ్లోంచి తీసేయండి. ఎందుకంటే కొంచెం యంగ్ ఫ్రెష్ సీనియర్స్కి ఎలా ఎటు తెలుసు, పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు 11,000 దగ్గర నిలవదు, మళ్ళీ తగ్గుతుంది, వాళ్ళకి ఎవరు చెప్పక్కల, దే నో దట్. కానీ కొత్త వాళ్ళు యంగ్స్టర్స్ నోవైసెస్ వాళ్ళేంటి ఇంకా తగ్గదేమో, నేను అనవసరంగా మిస్ అయిపోయాను, ఇగో ఆ రేంజ్లో ఆ పర్టికులర్ స్టాక్ కొనుంటే ఇప్పుడు ఇంత వచ్చింది, ఇంత పెరిగింది, బాగుండేది, ఐ మిస్డ్, అది కొంచెం చాలా ఎక్కువ ఇదైపోతుంటారు, ఫీల్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ల్యాప్టాప్ యూజ్ చేయడం లేదు కాబట్టి నేను చూపించలేదు, లేకపోతే మెసేజ్ చూపించుండేవాడిని. ఈరోజు ఒక మిత్రుడు, మా గ్రూప్లో మిత్రుడే ఫోన్ చేసి, ఎస్బీఐ అండి ఎంత 166 ఆ రేంజ్లో ఏదో రేంజ్లో కొన్నాడట, బాట్ చాలా ఎక్కువ క్వాంటిటీగా ఉన్నాడు. మీకు చెప్తే కొంచెం కంగారు పడతారు. తర్వాత ఇవాళ అది 197కి వచ్చింది టుడే. నాకు ఫోన్ చేశాడు, జనరల్గా ఎప్పుడు చేయడు ఫోను, బిజీగా ఉంటారు కదా, మార్కెట్ టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చేయట్లేదండి ఇవాళ, అయినా కానీ ఎందుకనో చేయాలనిపించింది, డిస్టర్బ్ చేస్తున్నాను. ఏంటి చెప్పండి అంటే, ఎస్బీఐ చాలా క్వాంటిటీ కొన్నానండి, 150, 160 ప్లస్ ఆ రేంజ్లో ఆ యావరేజ్. మరి ఇప్పుడు 195 అట్లా 196 అట్లా ఉంది అతను మాట్లాడినప్పుడు. మరి అమ్మమంటారా లేకపోతే ఉంచమంటారా? యాక్చువల్గా దీని టార్గెట్ 210 అంటున్నారు కదా అన్నాడు. క్వాంటిటీ అంతా అని అడిగితే చెప్పాడు. కొంచెం కంగారు పడ్డాను నేనే, ఆయనే పట్ల. 196, 197 ఉంది అప్పుడు. సరే మీరు పని చేయండి, ఆయన కర్ణాటక నుంచి, మైసూరు అనుకుంటా, మైసూరు బెంగళూరు. సరే మీరు పని చేయండి, మీరు అర్జెంటుగా ఇప్పుడు అది ప్రాఫిట్ వస్తున్నది కదా, ముందు ప్రాఫిట్ బుక్ చేసేయండి, 210 వరకు చెప్తున్నారండి అన్నాడు. ఓకే, ముందు ఇది ప్రాఫిట్ బుక్ చేసేసేయండి, ముందు అర్జెంటుగా మరి మార్కెట్ నడుస్తున్నది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసేసిన తర్వాత వెంటనే నాకు కాల్ చేయండి అన్న.
సరే చేసేసాడు. అప్పుడు అతను చేసేటప్పుడు ఇంకో ₹1.5 పెరిగినట్టుంది. ₹1.5 పెరిగింది. చేసేసాడు, అయిపోయింది. నేను మార్కెట్ బిజీ, నేను ఎక్కడ ఐ వాజ్ వెరీ బిజీ కదా. కొంచెం సేపు అయిన తర్వాత మెసేజ్ వచ్చింది. అప్పటికి మార్కెట్ 70-80 పాయింట్లు పడిపోయింది. 70-80 పాయింట్లు ఇంక ఎక్కువే పడింది. దగ్గర 100 పాయింట్లు తగ్గింది. అంతా ఫ్రాక్షన్ ఆఫ్ 30 మినిట్స్. ఎక్కువ టైం తీసుకోవద్దు కదండి. ఒక 30 మినిట్స్ వ్యవధిలో మార్కెట్ పడిపోయింది. ఇది నేను చూస్తూనే ఉన్నాను. చూస్తూనే 192, 193కి వచ్చింది. 197 వల్ల 193, 192, 50 రేంజ్కి వచ్చింది. ఇంత పొడుగు మెసేజ్ పెట్టాడు. సార్ బతికిపోయాను సార్, వీ సోల్డ్ ఎట్ ది పీక్ సార్, వీ సోల్డ్ ఎట్ ది పీక్. ఏవో తర్వాత థ్యాంక్ యూ ఏవో ఉంటాయి కదా, పెట్టేశాడు. నేను ఒకటే చెప్పాను అతనికి, సరే బాగానే 210 వస్తుందని అనుకుంటున్నాం, మధ్యలో తగ్గినప్పుడు మీ పరిస్థితి ఏంటన్నా. తగ్గినప్పుడు అలా లాస్ట్ మినిట్ వరకు మ్యాక్సిమం ప్రాఫిట్ కోసం ఆలోచించి ఏం చేస్తారంటే అలా వదిలేసి తీరా అది తగ్గితే అప్పుడు అమ్ముతారు. ఇంకా తగ్గుతుందేమో అని భయపడి అది ఇంకా వెయిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు 185, 186కి వచ్చిందనుకోండి, రాదనేం లేదుగా. రావచ్చు రాకపోవచ్చు చెప్తున్నా. రేపు మార్కెట్లు తగ్గితే, ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు ఈరోజు ఎలాగో వీక్గా ఉన్నాయి, అమెరికన్ మార్కెట్లు రెడ్లో ఓపెన్ అయినాయి. కరెక్షన్లు రోజు పెరుగుతూ ఉంటాయి. ఏంటి ఆ మాత్రం మామూలు కరెక్షన్ రాదా, ప్రాఫిట్ బుకింగ్ రాదా? డౌ జోన్స్ కొద్దిగా more than 1%, 1.5% దాకా తగ్గింది, అంటే ఓపెన్ తక్కువ చూపిస్తుంది. డౌ జోన్స్ ఏమో నాస్డాక్ ఏమో 0.6, 0.5% రెడ్ మైనస్. ½ వేసుకోండి కనీసం, అంటే ఫ్లక్చువేట్ అవుతుంది అనుకోండి. సో రేపు మార్కెట్ ఒక ఓపెనింగ్ రెడ్లో ఉందనుకోండి, ఓపెనింగే డౌన్లో ఉందనుకోండి, తక్కువలో ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 6.50, 6.55 అట్లా ఓపెన్ అయింది అనుకుందాం. 6.55కి ఓపెన్ అయితే ఆ ఓపెనింగ్లోనే కనపడిపోద్ది అక్కడ. ఆ ఎస్బీఐ 180, 190, 188, 187 కనబడుద్ది అక్కడ. అట్లీస్ట్ 189. 197 ఎక్కడ, 189 ఎక్కడ, అక్కడ ఆల్మోస్ట్ 8 రూపాయలు, 9 రూపాయలు డిఫరెన్స్ కనబడుతుంది ఓపెనింగే. తర్వాత ఏమైనా కావచ్చు, చెప్తున్నా ఊరికే ఎగ్జాంపుల్. ప్లస్లో ఓపెన్ అయితే పర్వాలేదండి, 190, 190 ప్లస్, 192, 195 ఓకే మెయింటైన్ అవుతుంది. మైనస్లో ఓపెన్ అయినప్పుడు ఓపెనింగ్ ఖచ్చితంగా అవి చాలా తక్కువ చూపిస్తారు, అవసరానికి మించి తక్కువ చూపిస్తారు. కొద్దిగా ఎక్కువ మీకు more than 50 పాయింట్స్ రెడ్లో కన్నా డౌన్లో ఓపెన్ అయితే అవి చాలా షేర్లు రెడ్లో చూపిస్తారు. అట్లీస్ట్ ఫ్యూ మినిట్స్, అట్లీస్ట్ 5 మినిట్స్, 10 మినిట్స్ కొంచెం బాగా ఇదిగానే ఉంటాయి. more than 50% డౌన్ అయితే, more than 50 పాయింట్స్ డౌన్ ఓపెన్ అయితే. సో దట్ వీ డోంట్ నో. ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ పాజిటివ్గా చూపిస్తున్నారు. పాజిటివ్ అంటే పెద్ద ఏం లేదు, 10-15 పాయింట్లు అప్పు చూపిస్తున్నారు. కానీ రేపు ఓపెనింగ్ అయ్యేటప్పటికి మొత్తం పిక్చరే మారిపోవచ్చు. అయితే ప్లస్ సైడ్ ఓపెన్ అవ్వచ్చు పైకి బాగా, లేకపోతే మైనస్ సైడ్ ఓపెన్ అవ్వచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అసలు మనం దాన్ని గెస్ చేయడం వేస్ట్. అయితే మనకి ట్రేడింగ్ అయితే మాత్రం ఇది ఇక్కడి నుంచి లోలో ఓపెన్ అయితే నేనేం చేయాలి, హైలో ఓపెన్ అయితే నేనేం చేయాలి అనేది ఉండాలి, అంతే స్ట్రాటజీ. అంతకు తప్ప ఇది ఇలాగే డౌనే ఓపెన్ అవుతుందని లేదా పైనే ఓపెన్ అవుతుందని ఎగ్జంప్షన్ తీసుకుని కూర్చోకూడదు. అట్లా కూర్చోవటం వల్ల ఏంటంటే అన్నెసరీ డిసప్పాయింట్మెంట్ వస్తుంది. సో యూ గాట్ మై పాయింట్. సో అందువలన చూసారా, లక్కీ, అదృష్టవంతుడు అంతే, అంతకేమీ లేదు. ఆయన ఫోన్ చేయటం, నా ఫోన్ కలవటం నేను చూశాను, సైలెంట్లో ఉంటుంది నా ఫోను, కానీ లక్కీగా చూశాను, మాట్లాడాను, అయిపోయింది. వెంటనే ముందు అమ్మేసి ఫోన్ చేయండి మళ్ళీ నాకు అన్నాను. సరే శిరసావహించాడు, ఇంకేం లేదు. లక్కీగా శిరసావహించాడు, ఎందుకంటే పీక్లో ఉంది. 197 ఆల్ టైమ్ హై ఈ మధ్యకాలంలో. 150 బాగా మార్కెట్ తగ్గిన తర్వాత 197, 198 అనేది ఆల్ టైమ్ హై ఎస్బీఐకి. ఒక్కసారి ఆల్ టైమ్ హైకి వెళ్ళిన తర్వాత, అంటే ఆల్ టైమ్ అంటే టోటల్ ఆల్ టైమ్ కాదు, ఈ బేర్ మార్కెట్లో ఈ మధ్యకాలంలో బాటమ్ అయింది 150 ఎస్బీఐ బాటమ్ ఎక్కడైంది ఈ మధ్యకాలంలో, 150 రేంజ్లో అయింది. మరి టాప్ ఎక్కడికి వచ్చింది, 197 రేంజ్లో. మళ్ళీ ఇంకొకసారి ఈరోజు వచ్చింది. దీన్ని డబుల్ టాప్ అంటాం కదా, షార్ట్ టర్మ్ డబుల్ టాప్. మరి షార్ట్ టర్మ్ డబుల్ టాపు మళ్ళీ అక్కడ మళ్ళీ సెల్లింగ్ రాదండి,
ఈయనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, వీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అయ్యయ్యో ఇవాళ ముఖ్యంగా ఇవాళ మిస్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, రేపు మార్కెట్ రెడ్లో ఓపెన్ అయితే ఇవాళ మిస్ అయిన వాళ్ళు రాత్రంతా నిద్రపోరు, ఎంత తొందరగా ఎస్బీఐ అమ్మాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించే వాళ్ళందరూ ఫస్ట్ ఏం చేస్తారు, రేపు రెడ్లో ఓపెన్ అయితే ఫస్ట్ చేసే పని అంటే ఫటాఫట అమ్మేయటమే. కానీ పెద్ద క్వాంటిటీలు కన్నా వచ్చినాయి అనుకోండి, మీలాంటి నాలాంటి చిన్న వాళ్ళైతే పెద్ద ఏం ఇంపాక్ట్ ఉండదు. కొంచెం పెద్ద క్వాంటిటీలు అమ్మాలని ఎవరైనా చూస్తే అది 185, 186కే తీసుకొచ్చేస్తారు, 192 నుంచి అంత పడేస్తారు. మళ్ళీ ఆ తర్వాత అక్కడ మళ్ళీ భయం వచ్చిందనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి కొంచెం రికవర్ అవ్వచ్చు. దట్స్ ద డిఫరెంట్ స్టోరీ. ఈరోజు ఎస్బీఐ అయితే పెద్ద దూలాలు, పెద్ద బండరాళ్ళు వేసేసారండి. పెద్ద బండరాళ్ళు వేసేసారంటే ఇంత పెద్ద వాల్యూమ్స్. ఈరోజు ఎస్బీఐలో ట్రేడింగ్లో చూస్తే వాల్యూమ్స్ చూస్తే భయంకరంగా వాల్యూమ్స్ స్టార్టింగ్లో వచ్చేసినాయి. ఎంత భయంకరంగా వచ్చేసినాయి అంటే ఆ తర్వాత అంటే పెద్దవాళ్ళు, గట్టివాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరో కొన్నారు. మరి పడేయటానికి, ప్రాఫిట్ బుక్ చేయడానికి కొన్నారా, లేకపోతే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో కొన్నారా, అది వేరే సంగతి. ఇంత పెద్ద వాల్యూమ్స్ తీసుకెళ్ళిపోయినాయి. పెద్ద వాల్యూమ్స్ వచ్చేటప్పటికి అది 194, 195, 193, 194, 195కి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. ఆ తర్వాత ఆ బండరాళ్ళు, పెద్ద బండరాళ్ళు వాల్యూమ్స్ ఆ తర్వాత కొద్దిగా అట్లా ఉంటూ మెలిగే ఈలోకి షార్ట్ కవరింగ్ కూడా వచ్చింది. కొద్దిగా షివరింగ్ వచ్చేస్తుంది కదా. ఈ షార్ట్ కవరింగ్ తోటి 198, 197, 198 ఆ రేంజ్. మళ్ళీ అక్కడ న్యాచురల్గా సెల్లింగ్ వస్తుంది, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది ఓ పక్కన, ఇంకో పక్కన షార్ట్ సెల్లింగ్ కూడా వస్తుంది. ఛాన్సెస్ ఆర్ దేర్. అన్లెస్ మళ్ళీ మార్కెట్ బాగా ఉండి మళ్ళీ రేపు పెరుగుతున్నది అనుకోండి, మార్కెట్ రేపు ప్లస్ సైడ్ ఉండి పెరుగుతూ ఉందనుకోండి, అప్పుడు రాదు, షార్ట్ సెల్లింగ్ అంతగా రాదు, కొంచెం వెయిట్ చేస్తారు. అదర్వైజ్ 197, 198 అనేది పీక్ లెవెలే ఫర్ ది టైం బీయింగ్. అట్లా అర్థం చేసుకోవాలి. షార్ట్ టర్మ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ₹1 తక్కువైనా పర్లేదు, అయ్యో నేను అమ్మేసిన తర్వాత ఇది పెరిగిపోయింది, అస్సలు ఆలోచనే పనికిరాదు. ఏదో ఒక టార్గెట్, ఒక లైన్, ఒక లెవెల్ పెట్టుకొని ఈ లెవెల్ దగ్గర నేను అమ్ముతాను, లేదా ఈ లెవెల్ దగ్గర కొంటాను అనుకున్నప్పుడు కొనేయటం, అమ్మేయటం, అంతే. తర్వాత ఏమైనా పట్టించుకోవాల్సిన పర్లేదు. సో ఇట్లా పెరిగినవి మళ్ళీ సెల్లింగ్కి గురవుతాయి, పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. ఈ విషయం అర్థం చేసుకోవాలి. సో కంక్లూషన్ ఏంటంటే, ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే, దీన్ని మార్కెట్ కరెక్షన్ అని అనుకోకండి. 100-200 పాయింట్లు తగ్గితే మార్కెట్ కరెక్షన్ అని అనుకోకండి. పైకి ఎక్కుతూ ఆయాసం వచ్చి కొంచెం కూర్చుంటాడు, కొంచెంసేపు సేద తీర్చుకుని మళ్ళీ ఎక్కుతాడు. ఎందుకంటే వాడి పైకి ఎక్కాలి కదా, జనరల్గా అది అలా జరుగుతుంది. కాబట్టి బుల్స్ ఏదో 100-200 పాయింట్లు రిలీఫ్ మధ్యలో, అందువలన సెల్ సిగ్నల్స్ ఏం లేవు మార్కెట్లో. రేపు తగ్గినా కూడా మార్కెట్ తగ్గుతుందనే ఎగ్జంప్షన్కి వెళ్ళొద్దు. మీరు బయింగ్ చేయక్కర్లేదు, కానీ షార్ట్ సెల్లింగ్ కూడా చేయకుండా ఉంటే మంచిది. సేమ్ డే పర్వాలేదు, ఇప్పుడు ఒక 50 పాయింట్లు తగ్గుతుందేమో ఈరోజు అనుకుని అప్పటికప్పుడు షార్ట్ సెల్లింగ్ చేసి ట్రై చేసుకోవటం, అయితే అవుద్ది, లాభం ప్రాఫిట్ బుక్ చేసుకోవటం, లేకపోతే వదిలేయటం. అదర్వైజ్ మాత్రం పొజిషనల్ ట్రేడ్స్ మాత్రం షార్ట్ సెల్లింగ్ చేయకూడదు. ఎందుకంటే ఇంకా సిగ్నల్ ఏం రాలేదు, ఫాలింగ్ సిగ్నల్ ఏం రాలేదు. ఐ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ ఏ మార్కెట్ కరెక్షన్ స్టార్టెడ్ అని అనుకోవద్దు. అయితే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ప్రాఫిట్ బుకింగు, కరెక్షను రెండు వస్తే 10,400 అండ్ బిలో చూసుకోండి. 10,400 అండ్ బిలో అక్కడికి వస్తే అప్పుడు పర్వాలేదు. ఎస్, ఇక్కడ కరెక్షన్ ఉంది ఇక్కడ అని అర్థమవుతుంది. ఆ రేంజ్ నుంచి మీరు కావాలనుకుంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడికి వచ్చే వరకు కూడా దీనికి మార్కెట్లో కరెక్షన్ ఉన్నదని నమ్మకండి. ఎందుకంటే మార్కెట్లు ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉన్నాయి. మార్కెట్లు స్ట్రాంగ్గా లేవు, సెంటిమెంట్ వీక్ అయిపోయింది అనే సంకేతాలు వచ్చే వరకు అక్కడ షార్ట్ సెల్లింగ్కి వెళ్ళకూడదు. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. ఈరోజు కొంచెం కరెక్షన్ వచ్చింది 500-600 పాయింట్లు, బట్ నెవర్ ది లెస్ ఇట్ ఈస్ స్టిల్ స్ట్రాంగ్. అది 23,000 24,000 వైపు చూస్తున్నది. కాబట్టి డోంట్ టేక్ టుడేస్
కరెక్షన్, టుడేస్ స్మాల్ కరెక్షన్ యాజ్ సెల్లింగ్, కేవలం ప్రాఫిట్ బుకింగ్ అనేది తీసుకోండి. ఓకే అండి, అది దాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ చేయండి. తర్వాత రేపు ఎలా ఉంటుందో రేపు చూద్దాం. రేపటి సంగతి రేపే. ఓకే, థ్యాంక్ యూ.